నమస్తే. బీఆర్కే న్యాయ వేదికకు స్వాగతం. అద్దె ఇంట్లో ఉండే అద్దెదారులను ఇంటి యజమాని పెట్టే ఇబ్బందులను, అలాగే ఇష్టం వచ్చినట్లు అద్దె పెంచుకుంటూ పోతుంటే వాటిని నియంత్రించడానికి, అద్దెదారులు మరియు భూ యజమానుల హక్కులను రక్షించడానికి కేంద్ర ప్రభుత్వం అద్దె నియంత్రణ చట్టాన్ని ప్రారంభించింది. జూలై 2019లో దేశంలో అద్దె గృహాల ప్రోత్సహించడానికి, అద్దె సమస్యలను నియంత్రించడానికి ప్రభుత్వం ప్రతిపాదిత మోడల్ టెనెన్సీ యాక్ట్ని రూపొందించింది. ఈ మోడల్ టెనెన్సీ యాక్ట్ లేదా ల్యాండ్ టెనెన్సీ యాక్ట్, రెంటల్ కంట్రోల్ యాక్ట్ ప్రత్యేకత ఏమిటి? ఈ చట్టాల ప్రకారం అద్దెదారులకు, ఇటు భూస్వాములకు ఎలాంటి ప్రయోజనం ఉంటుంది? దీనిపై ఈరోజు మనం తెలుసుకుందాం. దీనిపై మాట్లాడడానికి ప్రముఖ అడ్వకేట్ ముప్పాళ్ళ సుబ్బారావు గారు మనతో ఉన్నారు. నమస్కారం సార్. సార్, ముందుగా ఈ అద్దె నియంత్రణ చట్టం అలాగే ల్యాండ్ టెనెన్సీ యాక్ట్ రూపొందించడానికి కారణాలేంటి సార్? ఇక్కడ ఒకటండి, సహజంగా నగరాల్లోనూ పల్లెల్లోనూ రెంట్కి అద్దెకి తీసుకొని ఇళ్లలో ఉంటాము. ఆ ఇంట్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు రెంట్ అగ్రిమెంట్ కూడా 11 నెలల వరకు రాయించుకుంటూ ఉంటారు. అంతేకాకుండా ఇన్ని నెలలు అయిన తర్వాత ఆ యొక్క రెంట్ని ఇంత పర్సంటేజ్ పెంచాలని చెప్పేసి అని అగ్రిమెంట్లో రాయించుకుంటూ ఉంటారు. దాని ప్రకారం రెంట్ పెరుగుతూ వస్తుంది. ఎన్ని నెలలకో, సంవత్సరానికి పెంచుకుంటారా, లేకపోతే 3 నెలలకు పెంచుకుంటారా, 4 నెలలకు పెంచుకుంటారో అవుతుంది. కాబట్టి తర్వాత ఒకవేళ ఈ 11 నెలల అగ్రిమెంట్ కనుక అయిపోయిన తర్వాత మళ్ళీ అగ్రిమెంట్ చేస్తే మళ్ళీ అగ్రిమెంట్ రాసుకోవచ్చు. 11 నెలలకు మించి అగ్రిమెంట్ రాస్తే చెల్లుబాటు కాదు. కాబట్టి ఇక్కడ ఏంటంటే దాంట్లో ఉన్న కండిషన్స్ కొన్ని సందర్భాల్లో ఇటీవలనే రీసెంట్గానే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ చెప్పింది. ల్యాండ్ లార్డు అయితే హౌస్ ఓనరు ఖాళీ చేయమని చెప్పేసి అడిగితే ఆయనకి ఇంకా ఇల్లు ఉన్నాయి కదా, అక్కడ ఖాళీ చేయమనండి, ఇక్కడ ఖాళీ చేయమంటే హక్కు లేదు, అది ల్యాండ్ లార్డ్ యొక్క ఇష్టము అని చెప్పేసి చెప్పింది సుప్రీంకోర్టు. కాబట్టి ల్యాండ్ లార్డ్కి అక్కడ ఖాళీ చేయమంటే అక్కడ చేయొచ్చు. అయితే ఒకవేళ ఆ పరిస్థితి లేకపోతే ఖాళీ చేయడానికి రీజన్స్ ఏంటి? ఒకటి, లీజుకున్నటువంటి వ్యక్తి సక్రమంగా నిర్దేశించిన రెంట్ సరైన సమయంలో చెల్లించకపోవటం, లేకపోతే తన యొక్క ప్రాపర్టీని డ్యామేజ్ చేయటం, లేకపోతే దాంట్లో పెంచవలసినటువంటి పర్సంటేజ్ని పెంచకపోవటం, అలానే కరెంటు బిల్లులో మిగతా వాటిలో ఏమన్నా దుర్వినియోగం చేయటం, ఇలాంటివి ఏమైనా చేశాడనుకోండి, అలాంటి సందర్భంలో కూడా మధ్యస్థంగా కూడా అగ్రిమెంట్ ఉన్నప్పటికీ మధ్యస్థంగా కూడా వాళ్ళని ఖాళీ చేయమని అడగవచ్చు. కాబట్టి ఎవిక్షన్కి అదొక గ్రౌండ్. కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుంది, టెనెంట్ని ఖాళీ చేయమని అంటే టెనెంట్ ఏమనుకున్నారని చాలామంది, మేము 10 సంవత్సరాల నుంచి ఉన్నాము, 20 సంవత్సరాల నుంచి ఉన్నాం కాబట్టి అది మాకే హక్కు దక్కలపడుతుంది అనుకున్నారు. ఉన్నంత మాత్రాన ఆస్తి మీద హక్కు దక్కలపడదు. ఇప్పటికీ ఆయన టెనెంట్గానే ఉంటాడు తప్ప ల్యాండ్ లార్డు, ఓనర్ ఆఫ్ ది హౌస్ ఎవరి పేరు మీద ఉంటే వాళ్ళు కొనసాగుతారన్న విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. కాబట్టి ఇక్కడ అలానే భూమి అయినా అంతే, భూమి కూడా అగ్రిమెంట్ రాసుకుంటారు. అగ్రిమెంట్ ప్రకారము అవి ధాన్యం ఇస్తారా బస్తాల రూపేనా, లేకపోతే సంవత్సరానికి మొదటి పంట, రెండో పంటకి ఎలాగా ఏ విధంగా ఒక కండిషన్ రాసుకొని ఆ కండిషన్స్ ప్రకారం వాళ్ళు ఆ యొక్క ధాన్యాన్నో లేకపోతే ఆ లీజ్ ప్రకారం ఉన్నటువంటి కౌలునో చెల్లించవలసిన అవసరం ఉంటుంది. ఎప్పుడైతే అది కండిషన్ వైలేట్ చేశారో, రెగ్యులర్గా పే చేయకుండా నెగ్లెక్ట్ చేశాడో, ఎప్పుడైతే నిబంధనల విరుద్ధంగా వాళ్ళు వ్యవహరించారో డెఫినెట్గా వాళ్ళని ఖాళీ చేయమనొచ్చు. కొన్ని సందర్భాల్లో అగ్రిమెంట్లు రాసుకోకుండా కూడా టెనెంట్గా ఉంటాడు. ఒకవేళ ఖాళీ చేసినప్పుడు టెనెంట్ పరిస్థితి ఏంటి? కొంతమంది ఏం చేస్తారంటే ఒక 2 లక్షలు 3 లక్షలు ముందు ఇచ్చేసి దాని మీద వడ్డీ లేకుండా, అద్దె లేకుండా ఉండేవి కొన్ని జరుగుతాయి. ఇంకా ఎక్కువ మొత్తంలో డబ్బులు ఇచ్చేసి రెంట్ లేకుండా ఉండే ఉంటాయి. లేకపోతే అడ్వాన్స్ ఇచ్చేసి కొంత సొమ్ముని రెంట్ చెల్లించే అగ్రిమెంట్లు ఉంటాయి. కాబట్టి అలాంటి సందర్భాల్లో ఖాళీ చేయమంటే యజమాని ఆ సొమ్మును తిరిగి చెల్లించాలి. ఆ సొమ్ముని అడ్వాన్స్గా ఇచ్చిన సొమ్ముని చెల్లించకుండా ఖాళీ చేయమనే హక్కు ఆ యొక్క యజమానికి ఉండదు. కాబట్టి ఈ కండిషన్స్ను ప్రాతిపదికగా ఇల్లు ఖాళీ చేయించడం కానీ, టెనెంట్ని
లేకపోతే ఇల్లు ఖాళీ చేయకుండా కూడా అనవసరంగా కొన్ని సందర్భాల్లో వాళ్ళు వేరే ఇంట్లో ఉంటారు. ఉన్నప్పుడు ఆయన నెసెసిటీ లేదు, కానీ కక్ష సాధింపుతో ఖాళీ చేయమన్నా అనుకోండి, బై ఫోర్స్ఫుల్గా రౌడీలను తీసుకొచ్చో, గుండాలను తీసుకొచ్చో, రాజకీయ పలుకుబడి ఉపయోగించో బై ఫోర్స్ఫుల్ ఖాళీ చేస్తున్నానికి ఆ విధంగా చేసే హక్కు లేదు. ఓనర్కి కూడా చట్ట ప్రకారంగా టెనెంట్ని ఖాళీ చేయటమే తప్ప ఫోర్స్ఫుల్గా చట్టాన్ని చేతిలోకి తీసుకొని ఖాళీ చేసే అధికారం వాళ్ళకి లేదు. అది నేరం అవుద్ది మళ్ళా. కాబట్టి ఈ విధంగా చట్టాన్ని చట్ట పరిధికి లోబడి మాత్రమే ఆయన అగ్రిమెంట్లని కండిషన్స్ వైలేట్ చేసినా, లేదంటే ఆస్తిని దుర్వినియోగం చేసినా, ఇలాంటి సందర్భాలు పడ్డప్పుడు తీసుకోవాలి. ఏదైతే అగ్రిమెంట్ ప్రకారం అడ్వాన్స్ ఇచ్చారో అడ్వాన్స్ తిరిగి ఇచ్చి తీసుకోవచ్చు. అయితే సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ చాలా సెన్సేషనల్ జడ్జిమెంట్ అది. ఎందుకంటే ల్యాండ్ లార్డ్ని లేదంటే ఓనర్ ఆఫ్ ది హౌస్ని ఫలానా హౌస్ ఖాళీ చేయించుకోమనండి, నేను ఖాళీ చేయనని హక్కు లేదు, అది ఓనర్ యొక్క ఇష్టం అని చెప్పారు. ఇంకోటి ఏంటంటే సీనియర్ సిటిజన్స్ విషయంలో కూడా జాప్యం లేకుండా న్యాయస్థానాల్లో సత్వరం విచారించి పరిష్కరించాలని చెప్పేసి కూడా ఆ ఓనర్ ఆఫ్ ది హౌస్, ఓనర్ ఆఫ్ ది ప్రాపర్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సీనియర్ సిటిజన్స్ చాలామంది ఏం చేస్తారంటే ఎక్కడో ఎంప్లాయ్ చేస్తూ ఉంటారు, ఉద్యోగము చేసుకొని వాళ్ళు వాళ్ళ సొంత ఇంటికి రావడానికి సొంత ఇంట్లో అద్దెకిచ్చి ఉంటారు. వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళు సీనియర్ సిటిజన్స్, వీళ్ళు ఖాళీ చేయకుండా సంవత్సరాల తరబడి పెడితే వాళ్ళు ఎక్కడ వాళ్ళ ఇంట్లో ఉండాల్సిన పరిస్థితి. కాబట్టి అలాంటివి ఉన్నప్పుడు వాటిని సత్వరమే సీనియర్ సిటిజన్స్ అయ్యి వేరే ప్రాంతాల్లో ఉద్యోగం చేసుకొని రిటైర్డ్ అయ్యి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అలాంటి విషయాల్లో సత్వరం పరిష్కరించాలని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు, న్యాయస్థానాలు అనేక ఆదేశాలు ఇచ్చిన సంగతి మనం ఇక్కడ గమనించాలండి. కాబట్టి ఏదేమైనప్పుడు కూడా అంతేకాకుండా ఇంకో ప్రత్యామ్నాయం లేదు, వాళ్ళకి అదే హౌసు, తన సొంత ఇంట్లో తాను ఉండాలనే చివరి కోరికలు ఉంటాయి చాలామందికి. అలాంటి చివరి కోరికలు తీర్చుకునేటప్పుడు కూడా డెఫినెట్గా వాళ్ళని ఖాళీ చేయమని అడిగే హక్కు ఆ ఇంటి యొక్క యజమానికి కానీ ఆ భూమి యొక్క యజమానికి కానీ ఉంటుందనే విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. రైట్ సార్, ఒక కాలర్ ఉన్నారు, సుశీల గారు ఈసీఎల్ నుంచి. నమస్కారం అండి. నమస్కారం సార్. అమ్మా చెప్పండి అమ్మా, మీ సమస్య ఏంటి? సార్ ఒక డౌట్ చెప్తారా? టీవీలో ఇప్పుడు రావట్లే, పర్వాలే, ఇక్కడ చెప్పినా పర్వాలేదండి. అమ్మా చెప్పండి. ఇప్పుడు ఒక హస్బెండ్ అండ్ వైఫ్ ఉన్నారనుకోండి, వాళ్ళిద్దరు ఎంప్లాయీస్ అన్ని జాయింట్ లో చేసుకున్నారు, వాళ్ళకి పిల్లలు లేకపోతే ఆ ఆస్తి ఎవరికి పోతుంది అనేసి. రైట్, ఓకే. లాయర్ గారు, ఇప్పుడు మీరు చెప్పిన ఉన్నటువంటి ప్రాపర్టీ జాయింట్ ప్రాపర్టీ ఇరువురు పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకున్నారా? ఏమండి? ఆ ఉన్నటువంటి ఆస్తి ఇరువురు పేరు మీద ఉందా? భార్యాభర్తలు ఇరువురు పేరు మీద ఉన్నది, అంతే కదమ్మా? ఒకటి భర్త పేరు మీద ఉంది, ఒకటి భార్య పేరు మీద ఉంది అనుకోండి. మాకు తెలిసిన వాళ్ళదిలేండి, అడుగుతున్నాను. ఇప్పుడు భార్య పేరు మీద ఉంటే భార్య అనంతరం అది భర్తకు వస్తుంది, భర్త పేరు మీద ఉంటే భర్త అనంతరం భార్యకు వస్తుంది. వీళ్ళు ఇరువురు లేకపోతే వీళ్ళ యొక్క వారసులు ఎవరన్నా ఉంటే పెన్నాన్న కొడుకులో పెన్నాన్న కొడుకులో లేకుంటే తోబుట్టువులో ఉంటే వాళ్ళకి వెళ్ళుద్ది. వీళ్ళు ఏమైనా ఒకవేళ కనుక ఈ యొక్క ఆస్తి స్వాధ్యతమై ఉంటే వీలునామా ద్వారా కూడా తనను చూసిన వాళ్ళని తన శ్రేయోభిలాసులకి వాళ్ళు రాసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి వీలునామా రాసుకుంటే వీలునామా వాళ్ళు చనిపోయిన బతికుండంగా రాసుకుంటారు వీలునామాని, వాళ్ళు చనిపోయిన తర్వాత వీలునామా అమల్లోకి వస్తుంది. కాబట్టి ఆ దిశలో కూడా ఈ యొక్క ఆస్తిని ఇతరులకు సంక్రమింప చేయించుకోవచ్చు అనే విషయాన్ని ఇక్కడ మనం గమనించాలండి. అవునా సార్, మేము మీ దగ్గరికి వస్తాము, అది మిమ్మల్ని కలవాలంటే ఇదే నంబరా సార్? ఓకే అమ్మా, మీ నంబర్ మేము నోట్ చేసుకుంటాము. ఆ నెంబర్ నోట్ చేసుకుని ఫోన్ చేయండి. రైట్ సార్, మరో కాలర్ ఉన్నారు, సోమయ్య గారు. సోమయ్య గారు నమస్కారం, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? మాది మల్లంపల్లి విలేజ్ సార్. మదనపల్లి? మల్లంపల్లి. ఏ జిల్లా అండి? జనగాం జిల్లా సార్. చెప్పండి. మా తాతగారు 76లో మా నాన్నతోడే ముగ్గురు సార్.
18 ఎకరాల 20 గుంట భూమి మనిషి 6 ఎకరాల 5 గుంటలు రాసిస్తారు. ఉమ్. అయితే చిన్న పెళ్లి కాలేదు. మా ఎవరికండి? బాబాయ్ వినిపించట్లేదు. మా బాబాయ్ సార్ మళ్ళీ మొదటి నుంచి చెప్పరా? 18 ఎకరాల 20 గుంటల భూమి సార్. ముగ్గురు అడగములు మా నాన్న కూడా. చిన్నగా చెప్పండి. మీ వాయిస్ ఎందుకో మరి అది సరిగా అర్థం కావడం లేదండి మీ వాయిస్. నెట్వర్క్ సరిగా లేనట్టుంది, ఇంట్లో ఉన్నట్టున్నారు. మళ్ళీ చెప్పండి. 1976లో మా తాతగారు 18 ఎకరాల 20 గుంటల భూమి సార్. టీవీ మ్యూట్ చేయండి. సార్ ఇప్పుడు మాట్లాడండి. 18 ఎకరాల 20 గుంటల భూమి 1976లో మా తాత పేరు మీద పట్టాయి సార్. 1976లో మీ తాత పేరు మీద పట్టా అయింది. పట్టా ఉంది 18 ఎకరాల 20 గుంటల భూమి. 18 ఎకరాలు. ఓకే. అంటే మా నాన్న వాళ్ళు ముగ్గురు. మా పెద్ద ఆయన సోమలింగం, నడిపాయన శంకరయ్య, చిన్న ముత్తయ్య. సరే, ఓకే. ముగ్గురు అన్నదమ్ములు మీ నాన్నగారు వాళ్ళు. మీ తాతగారు 1976లో 18 ఎకరాల పైచిలకు పట్టా చేసి ఉన్నారు. ముగ్గురికి పంచాడా? పట్టా అంటే అది గవర్నమెంట్ పట్టానా, ప్రైవేట్ ఆస్తా బాబు? ప్రైవేట్ గవర్నమెంట్ సార్. 18 ఎకరాలు ప్రైవేట్ ఆస్తేనా? ప్రైవేట్ ఆస్తా సార్. కాదు, గవర్నమెంట్ ఇచ్చిందా? మీ తాతగారు కొనుక్కున్నారు. మా తాతగారు కొనుక్కున్నారు. ఓకే, కొన్నారు. అది అదే చెప్పండి. మనిషి 6 ఎకరాలు మా తాత రాసిచ్చిండు. గొడవ లేకుండా మనిషి 6 ఎకరాలు రాసిచ్చిండు. ఓకే, ముగ్గురికి 3 వీళ్ళమనా లేకపోతే ఏమైనా గిఫ్టా, ఏమి రాసిచ్చారు? ముగ్గురు గొడవ లేకుండా ముగ్గురు అన్నదమ్ములని మన ఇక అని చిన్న పెళ్లి కాలేదు సార్. అదే కదమ్మా, ఏమిటి రాసిచ్చారు? ఏమండి, అది గిఫ్ట్ కింద ఎవరి వాటా వాళ్ళకి రాశారా, లేదా పార్టీషన్ కింద రాశారా? ఎస్, అవును సార్. ఎవరి వాటా వాళ్ళకి ఇచ్చేశారు. ఎవరి వాట వాళ్ళు రాసిచ్చినాక ఇప్పుడు మా పెదనాయన కొడుకు మా అమ్మ అయితే మా తాత నుంచి మా నాన్న చనిపోయిండు. ఎవరు చనిపోయారండి? మా తాత చనిపోయిండు. మీ తాత చనిపోయారు. వాళ్ళ కొడుకులైన మీ నాన్నగారు వాళ్ళందరూ ముగ్గురు ఉన్నారు కదా? ముగ్గురు అయితే మా పెదనాయన చచ్చిపోయిండు, మా నాన్న చచ్చిపోయిండు. ఓకే. ఆ భూమి అయితే మన 2017లో మా అమ్మ పేరు నుంచి 6 ఎకరాల పట్టా అయింది. మీ అమ్మ పేరు మీద? ఇప్పుడు మన కేసీఆర్ ఆర్ఆర్లో. ఓకే. ఇప్పుడు మా పెదనాయన కొడుకు ఏమంటాడు, మా కాస్తుల 3 ఎకరాలు ఉన్నాం, కాస్తు 3 ఎకరాలు ఆయన దున్నుకుంటాడు. పట్టో 6 ఎకరాలు ఉంది. ఇప్పుడు 3 ఎకరాలు ఆయన సాధనం చేసుకున్నాడు. ఎవరు తీసుకున్నారండి? ఎవరి ఆస్తి ఎవరు తీసుకున్నారు? ఇప్పుడు మా నాన్న ఇప్పుడు మా అమ్మ పేరు మీద 6 ఎకరాలు అయింది సార్ పట్ట. అయితే ఇప్పుడు ముగ్గురికి 3 6 18 అయితే 12 ఎకరాలు చిన్న పెళ్లి కాకపోతే 6 ఎకరాలు ఆయన పెంచి ఆయన 6 ఎకరాలు తీసుకున్నాడు. సరైన రీతిలో మీరు చెప్పట్లేదండి. నేను అడుగుతానండి బాబు. శివయ్య, మరో కాలర్ తీసుకుందాం. శివయ్య, మీ తాతగారుకి ముగ్గురు కొడుకులు, ముగ్గురు కొడుకులకి 3 6 ఎకరాల చొప్పున ఇచ్చారు. అంతేనా? 6 ఎకరాల తర్వాత ఇచ్చిన తర్వాత దాంట్లో పెద్ద అయినా లేకపోతే ఇంకో అతను ఇద్దరు చనిపోయారు. పెద్ద చచ్చిపోయాడు, చచ్చిపోయాడు. ఇప్పుడు సమస్య ఏంటి? సమస్య ఏంటంటే ఇప్పుడు మా పెద్దనాయన కొడుకు 13 ఎకరాలు, మాకు 6 ఎకరాలు నుండి 13 ఎకరాలు చేస్తున్నాడు ఆయన పట్ట. 13 ఎకరాలు చిన్న భూమి తీసుకున్నాడు, మాది తీసుకున్నాడు. అప్పుడు మీకు ఈ 6 ఎకరాలు అని చెప్పేసి ఏ విధంగా మీకు ఇచ్చారు? మీ తండ్రి గారికి కానీ లేకుంటే మిగతా చిన్నాన్నకి కానీ పెద్దనాన్నకి కానీ రాసిచ్చాడా ఆయన మీ తాత? మీ తాతగారు రాసిచ్చారా? ల్యాండ్ నోటి మాట ద్వారా చెప్పారా? రైట్ సార్, ఒక్క నిమిషం. సోమయ్య గారు, మీరు మళ్ళీ సోమవారం నాడు ప్రసారమయ్యే మన న్యాయవేదిక కార్యక్రమంలో మీరు కాల్ చేయండి. అయితే క్లియర్గా మీరు రాసుకోండి. మీరు కాకుండా ఇంకెవరితోనైనా మాట్లాడించండి ప్లీజ్. ఎందుకంటే చాలా టైం అయిపోతుంది, చాలా కాల్స్ ఉన్నాయి మాకు. దయచేసి కాల్స్ చేసే కాలర్స్ కూడా నమస్తే చెప్పడం కానీ, పదే నమస్తే చెప్పడం కానీ ఇలాంటి
టైంపాస్ చేయకండి దయచేసి. ఉన్నది షార్ట్ కట్లో ఒక్క నిమిషంలో చెప్పే విధంగా అయితే ప్రిపేర్ అయ్యి సిద్ధపడండి దయచేసి. సో ఇప్పుడు వెంకటయ్య కోదాడు నుంచి. వెంకటయ్య గారు నమస్కారం అండి. నమస్తే సార్, చెప్పండి సార్ మీ సమస్య ఏంటి చెప్పండి సార్. హలో సార్, చెప్పండి అండి. 1954 సంవత్సరంలో ఉమ్, మా ఫాదరు 1954లో 20 ఎకరాలు మా దానికి భూమి కొన్నాడండి. ఉమ్. చెప్తాను కదా. ఏమండి టీవీ వాల్యూమ్ తగ్గించుకోండి, లేదా కొంచెం పక్కకు వచ్చి మాట్లాడండి. అది కంటిన్యూగా 40 సంవత్సరాలు మా ఫాదర్ ఆక్యుపేషన్ లో ఉందండి. మీ ఎవరి ఆక్యుపేషన్లో ఉంది? కొద్ది సౌండ్ తగ్గి. కంటిన్యూగా 40 సంవత్సరాలు మా ఫాదర్ ఆక్యుపేషన్ లో ఉన్నదండి. మీ ఫాదర్? మా ఫాదర్ ఆక్యుపేషన్ లో కొన్నది కూడా మా ఫాదరే. ఓకే. అయితే దాని తర్వాత అంత శ్రద్ధ పెట్టకుండా వదిలిపెట్టేసి 40 సంవత్సరాల తర్వాత భూమి అంటే అంత ఇంట్రెస్ట్ చూపించలేదు. కొద్దిగా మెట్ట ప్రాంతం ఎక్కువ పంట పండదని వదిలిపెట్టిండు. అయితే ఎంఆర్ఓ మాకేం చెప్పకుండా వేరే వాళ్ళకి పాస్బుక్ ఇచ్చేసిండు. ఆ 20 ఎకరాలకు కూడా ఎంఆర్ఓ మాకు చెప్పకుండా ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా వాళ్ళకి పాస్బుక్లు ఇచ్చేసిండు. ఇప్పుడు మేము ఏం చేయాలి దాన్ని? ఎవరికి ఇచ్చేశారు? వేరే ఇంకొక 10 మంది పేరు మీద పాస్బుక్లు ఇచ్చేసిండు. రైట్. అంటే ఈ ఆస్తి 1954లో మీ నాన్నగారు కొన్నారు. దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఉన్నాయా? పానీ నకళ్ళు, రిజిస్ట్రేషన్ నకళ్ళు, అప్పటి నుంచి 40 సంవత్సరాలు కంటిన్యూ చేసినటువంటి పానీ నకళ్ళు కూడా ఉన్నాయి కంటిన్యూగా. రైట్. మీది కోదాడ దగ్గరలో ఏ ఊరండి? ప్రాపర్ కోదాడే. ఆ భూమి ల్యాండ్ ఏమో గరిడేపల్లి మండలం వెల్దండ. గరిడేపల్లి మండలం వెల్దండ. ఓకే సార్. లాయర్ గారు అర్థమైంది కదా? అవును. ఇప్పుడు వాళ్ళ తండ్రి గారు కొన్న స్వాధ్యత ఆస్తి, పరిపూర్ణమైన హక్కులు ఉన్నాయి. రెవెన్యూ అధికారి ఆ డాక్యుమెంట్స్ ఉన్నవి, పట్టాదారు పాస్బుక్ కూడా ఉంటుంది వాళ్ళ దగ్గర. కాబట్టి ఇవన్నీ ఉండగా, డాక్యుమెంట్లు ఉండగా, ఆస్తి యజమానికి ఉండగా ఇంకొకళ్ళ పేరు మీద బదలాయించే అధికారం రెవెన్యూ అధికారులకు లేదు. ఒకవేళ గనక అవి ఇళ్ల స్థలాలుగా ఇచ్చారా లేకంటే భూమిగానే డిస్ట్రిబ్యూట్ చేశారా బాబు? భూమి ఇప్పుడు కూడా ల్యాండే. కాబట్టి డెఫినెట్ గా అది రెవెన్యూ అధికారుల యొక్క బదిలీ చేసింది చెల్లుబాటు కాదు చట్ట ప్రకారం. కాబట్టి మీరు స్థానికంగా న్యాయస్థానాల్లో మీ యొక్క డాక్యుమెంట్లు వేసి ఆ భూమిలో ఈ విధంగా చేశారు కాబట్టి అది చెల్లుబాటు కాదని చెప్పేసి మీరు న్యాయస్థానం ద్వారా మీరు ఫైట్ చేస్తే డెఫినెట్గా మీకు న్యాయం జరుగుతుంది. ఎందుకంటే మీ సొంత ఆస్తి, మీ తండ్రి గారు మీరు కొనుక్కున్న ఆస్తి, మీ స్వాధీనంలో ఉన్న ఆస్తి మధ్యలో కొద్ది రోజులు లేరని చెప్పేసి అది బదలాయించే అధికారం అయితే రెవెన్యూ అధికారులకు లేదు. అది చట్టవిరుద్ధమైన చర్య కాబట్టి డెఫినెట్గా మీరు న్యాయస్థానాన్ని ఆశ్రయించి దాని నుంచి మీరు రెమెడీ పొందొచ్చు. రైట్ సార్. మరో కాలర్ ఉన్నారు, రాములు గారు విజయవాడ నుంచి. నమస్కారం రాములు గారు. నమస్తే సార్. ఏంటి చెప్పండి. అది మేము గాంధీనగర్లో ఒక షాప్ తీసుకున్నాం సార్. గాంధీనగర్లో? అవునండి. షాప్ తీసుకున్నారు. మాది 10,000 రూపాయలు రెంట్ అండి. ఎంత అండి? 10,000 రూపాయలు పర్ మంత్ రెంట్. 15 రూపాయలు? అవునండి. అది 11 నెలలు అగ్రిమెంట్ రాశారండి. 15 రూపాయలండి రెంటు? 10,000 రూపాయలు రెంట్, 11 నెలలు అగ్రిమెంట్. ఓకే. అది అయిపోయిన తర్వాత రెంట్ ప్రకారం మేము 10% అంటే కాదని ఆయన ఇష్టం వచ్చినట్టు సంవత్సరానికి 5,000, 6,000 లేకపోతే ఖాళీ చేసేయమని. సరే ఇప్పుడు ఏమైందంటే 2 years నుంచి 5,000 ఉన్నప్పుడు పెంచి ఇప్పుడు 20,000 అయిందండి 2 years లో. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఇంకొక 6,000 పెంచి 26,000 చేయమంటారు 11 నెలలకి. లేకపోతే వెకేట్ చేసేది బోర్డు పెట్టుకుంటాం. మేము అప్పుడు షాపులో పెట్టుకున్న ఫర్నిచర్ కానీ అవన్నీ తీసుకుని ఎక్కడ పెట్టుకోం. ఇప్పుడు ఖాళీ చేయమంటున్నారా? చేసే, లేకపోతే మీరు 26,000 ఇప్పుడు నెక్స్ట్ మంత్ నుంచి ఇస్తే అంటే 11 నెలలు, రేపు మార్చితో ఫిబ్రవరి 20 నుంచి అగ్రిమెంట్ అయిపోయింది. వాళ్ళ వచ్చే నెల నుంచి 26,000 రూపాయలు చేస్తే ఉంటుంది. అది 11 నెలలు మళ్ళీ. లేకపోతే ఖాళీ నోటు మాడతారని చెప్తున్నారా లేకుంటే ఏమన్నా కాగితం రూపాయలు చెప్తున్నారా? అంటే రాసుకున్నాం సార్, అగ్రిమెంట్ ఉంటుందండి ప్రతి 11 నెలలకి. అలా కాదు, అగ్రిమెంట్ కాదు, ఖాళీ చేయండి ఇలా పెంచండి అని చెప్పేసి అని. అది నోటు మాటేనండి.
నోటి మాటేనా? ఇప్పుడు మామూలుగా మీరు అగ్రిమెంట్ రాసుకున్నారు. అవునండి. మీరు రాసుకున్న అగ్రిమెంట్ లో కండిషన్స్ ఏమైనా ఉన్నాయా? అంటే ఇప్పుడు మేము ఇప్పుడు 20,000 లేదా కడతామండి. 3 నెక్స్ట్ నెలలకు మళ్ళీ ఒకసారి ఆయన పెంచమనా, పెంచినప్పుడు 26,000 లేకుంటే చేస్తాం. 11 నెలల తర్వాత మళ్ళా పెంచమనా, ఎంత రేసి పెంచాలి అని ఏమైనా అంటే రాసుకున్నారా? ఇంతని చెప్పట్లేదండి. నెక్స్ట్ పెంచుకునేదైతే కంటిన్యూ చేస్తామంటారు. మీరు రాసుకున్నారా? మీకు 11 నెలల రాసుకున్నాం. అగ్రిమెంట్ రాసినప్పుడు దాంట్లో అద్దె పెంపు గురించి ఏమైనా మీరు రాసుకున్నారా? ప్రతి 11 నెలలకి 2 పెంచుతామని రాసి. 1000? అది కూడా మెన్షన్ చేయట్లేదండి. పెంచుకొని ఇష్టమైతే ఉంచుతాము, లేకపోతే ఇద్దరికి ఇబ్బందులు అయితే ఖాళీ చేస్తామని రాస్తున్నారు. అది ఎంత అనేది మెన్షన్ చేయట్లేదు. ఎంత పెరగాలో సంవత్సరానికి అది రాసుకోవాలి దాంట్లో. ఆ కాలంలో మటుకు పెంచుకుంటాం అంటున్నారు తప్ప దాంట్లో మటుకు అమౌంట్ మెన్షన్ చేయట్లేదు. కామన్ గా మరలా మీకే గనక ఇస్తే మేము అద్దె పెంచి మళ్ళా మీకు ఇవ్వగల వాళ్ళము, మన ఇద్దరు అంగీకారం అయితే. అలా పెడుతున్నారు, ఆ కాలం పెడుతున్నారు. అంతే రాశారు కదా. అంతే రాశారు. ఒకటి, వాళ్ళు టెనెంట్ ఖాళీ చేయాలంటే అది ఇష్టానుసారంగా రెంట్ పెంచడానికి లేదు. అది రీజనబుల్ గా పెంచాలి రెంట్ అనేది. మీరు చెప్పేదాని ప్రకారం 10,000ది ఇప్పుడు 20,000 అయిపోయింది. అంటే విపరీతంగా ఓనర్ రెంట్ పెంచుతున్నాడు, లేకపోతే ఖాళీ చేయమంటున్నాడు. అవునండి. దాని ప్రకారం మీరు న్యాయస్థానాన్ని ఆశ్రయించండి. ఎందుకంటే ఆయన వ్యక్తిగతం యొక్క అవసరాలకు కాదు ఆయన అడుగుతుంది. కానీ డిస్ప్యూటెడ్ రెంట్ విపరీతంగా పెంచుతున్నాను, ఆ పెంచింది నువ్వు కట్టు అంతే, లేకపోతే ఖాళీ చేయి అంటున్నాడు. వ్యక్తిగత అవసరాలకైతే మళ్ళా సమస్య మీకు. కాబట్టి ఇది వ్యాపార సంస్థ నాకు తెలిసి మీరు చెప్పేదాని ప్రకారం. కాబట్టి వ్యాపార సంస్థనే ఖాళీ చేయమంటున్నాడు. కాబట్టి డెఫినెట్ గా మీరు న్యాయస్థానాన్ని ఆశ్రయించేసి రీజనబుల్ గా న్యాయస్థానం యొక్క ఆదేశాలు పొందొచ్చు. ఎవిక్షన్ అనేది, ఎవిక్షన్ అయితే ఆయన వెళ్ళాలి కోర్టుకి, రీజన్ చెప్పాలి. రెగ్యులర్ గా రెంట్ ఇస్తున్నాడు లేదా, లేకపోతే తనకు అవసరమైంది కాబట్టి తాను నివసించడానికి యోగ్యత అయినటువంటి ప్రాంతం కాబట్టి అని చెప్పేశాను, లేకపోతే మీరేమైనా ఆ ప్రాపర్టీని డిస్ట్రాయ్ చేసి డ్యామేజ్ చేశారేనో, ఇలాగా ఏదో ఒక రీజన్ చెప్పేసి ఆయన ఖాళీ చేయడానికి వెళ్ళాలి. అంతే తప్ప నిన్ను బలవంతాన వచ్చేసి నీ షాపుని ఖాళీ చేసి లోపల ఉన్నటువంటి సామాన్లు బయటికి తీసేసి ఇలాంటివి చేస్తే అది చట్ట వ్యతిరేకంగా ఆ హక్కు ఆయనకి లేదు. ఏదైనా న్యాయస్థానాన్ని ఆశ్రయించే రెమెడీ పొందాలి. కాబట్టి మీరు మిమ్మల్ని బలవంతాన చట్టవిరుద్ధంగా చేస్తున్నారని చెప్పేసి మీరు న్యాయస్థానానికి వెళ్ళి మీరు ఇంజంక్షన్ ఆర్డర్ పొందొచ్చు. అలానే వాళ్ళకి ఏమైనా కావాలంటే వాళ్ళు కూడా న్యాయస్థానాన్ని ఆశ్రయించి సక్రమమైన రీజను, అక్రమమైన రీజన్స్ కాదు, సక్రమమైన రీజన్ చెప్పి న్యాయస్థానాన్ని నమ్మితే న్యాయస్థానం ఆదేశాలు ఇస్తే మీరు ఖాళీ చేస్తారు. కాబట్టి ఆ విధంగా మీరు న్యాయస్థానం తప్ప ఏదైనా కానీ రెమెడీ న్యాయస్థానం నుంచే రావాలి. కాబట్టి డెఫినెట్గా మీరు న్యాయస్థానాన్ని ఆశ్రయించండి. లేకపోతే వాళ్ళు ఏమైనా న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే దాంట్లో మీరు వాదించుకోండి. రైట్ సార్. సార్ ఇప్పుడు ఇల్లు అద్దెకు తీసుకుంటే రెంటల్ అగ్రిమెంట్ తప్పనిసరిగా తీసుకోవాలని చెప్పేసి ఇప్పుడు మన మాటల్లో కూడా తెలుస్తుంది. సో అగ్రిమెంట్ డీల్లో అంటే మనం అగ్రిమెంట్లో ఏదైతే డీల్స్ రాసుకుంటామో దాంట్లో ఖచ్చితంగా పొందుపరచాల్సిన అంశాల గురించి చెప్తారా? ఎందుకంటే ఇప్పుడు రాములు గారే మనకు ఎగ్జాంపుల్, అక్కడ సమస్య ఆయన ఎదుర్కొంటున్నాడు. సో ఇలా ఎందరో మంది ఎదుర్కొంటూ ఉంటారు. ఎందుకంటే ప్రతి 3 నెలలకు జీతం రెంట్ పెంచేయడము, సంవత్సరానికి ఒకసారి 2 సార్లు పెంచేయడం, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. కాబట్టి సో ఈ ఎగ్జాంపుల్ని మనం జనానికి చూపిస్తూ సో అగ్రిమెంట్లో ఎలాంటి డీల్స్ చేసుకుంటే బాగుంటుంది? ఒకటండి, జనరల్గా అగ్రిమెంట్ 11 నెలలకు మించి రాయటానికి లేదు. ఈ 11 నెలల్లో దాంట్లో ఏ పరిస్థితిలో ఒకవేళ రెంట్ పెంచాలంటే ఈలోపుగా ఎంత పర్సంటేజ్ పెంచాలి, లేకపోతే ఎంత ఇవ్వాలి, సబ్లీజ్కి ఇవ్వకూడదు. ఒకవేళ కొంతమంది ఏం చేస్తారంటే ఒక హౌస్ తీసుకొని దానికి సబ్లీజ్కి ఇస్తూ ఉంటారు. సబ్లీజ్కి ఇవ్వకూడదు. లేకపోతే దానికి ఏమైనా డ్యామేజ్ కనుక జరిగితే డ్యామేజ్ని టెనెంటే భరాయించాలి. అలానే అవి చట్టబద్ధమైనటువంటి పరిధులకే దాన్ని ఉపయోగించి, ఎందుకంటే కొంతమంది రెంట్కి తీసుకొని చట్ట విరుద్ధమైన చర్యలకి ఆ యొక్క రెంట్ తీసుకునేటువంటి హౌస్నో లేకపోతే అపార్ట్మెంట్నో దుర్వినియోగం చేస్తూ ఉంటారు. అలా దుర్వినియోగం చేయకూడదని. తర్వాత అలాగనే ఈ యొక్క 11 నెలలు అయిపోయిన తర్వాత మన ఇరువురికి మధ్య అంగీకారం కుదిరితే అంగీకారం ప్రకారం తదుపరి
అద్దె పెంచుకొని తిరిగి మీకు ఇవ్వటమా లేకపోతే ఇవ్వకపోవటమో మన ఇద్దరు అంగీకారం ప్రకారం జరుగుతుందని చెప్పేసి అని ఇలా కండిషన్స్ పెట్టి రాసుకుంటారు. కాబట్టి అర్ధంతరంగా, ఎందుకంటే కొన్ని సందర్భాల్లో టెనెంట్ రాసుకునే అగ్రిమెంట్లో కూడా అడ్వాన్స్ తీసుకుంటూ ఉంటారు. ఆ అడ్వాన్స్ తప్పనిసరిగా రాసుకోవాలి. అడ్వాన్స్ ఏ పర్పస్, దాని మీద ఎక్కువ సొమ్ము ఇచ్చేస్తే అది ఓన్లీ అడ్వాన్స్ కింద ఉంచేసి రెంట్ కట్టాలా, లేకుంటే దాని మీద వడ్డీని రెంట్ కింద వడ్డీ లేకుండా ఆ యొక్క అడ్వాన్స్ వాళ్ళ దగ్గర కొనసాగిస్తూ రెంట్ కూడా లేకుండా చేసుకునే రాసుకున్నారా, ఇవి క్లియర్గా రాసుకోవాలి. ఖాళీ చేసేటప్పుడు అడ్వాన్స్ ఇచ్చిన సొమ్ము యథావిధిగా ఇవ్వాలి. లేకపోతే ఎందుకంటే ఇంట్రెస్ట్ సంబంధం ఉండదు, జనరల్గా ఎవరు రాసుకోరు, కాబట్టి ఇచ్చిన అడ్వాన్స్ని తిరిగి ఇవ్వాలి. ఇలాంటి కండిషన్స్ రాసుకోవాలి. అంతే తప్ప 11 నెలల తర్వాత తిరిగి ఈ టెనెంట్కి ఇవ్వాలని రాసుకోవడం కుదరదు. కాబట్టి అది ఇద్దరు యజమాని టెనెంట్ మధ్య ఉన్నటువంటి సంబంధాల ప్రాతిపదికగా వెళ్ళుద్ది. ఒకవేళ అక్రమంగా కనుక ఇందాక ఆయన చెప్పినట్టుగా ఏకంగా సగానికి సగం రెంట్ 50% రెంట్ పెంచే పరిస్థితి ఉత్పన్నమైతే డెఫినెట్గా న్యాయస్థానం ఆశ్రయించేసి ఆయనకి అవసరం లేదు, అనవసరంగా చట్టవిరుద్ధంగా ఈ విధంగా అడుగుతున్నారంటే కొంతకాలం అది జాప్యం జరుగుద్ది. ఒకవేళ ఓనరే కనుక ఖాళీ చేయించుకోవాలనుకుంటే దానికి గల కారణాలు చెప్పాలి. కారణాలు చెప్పి ఆయన ఎవిక్షన్కి వేసుకుంటే ఎవిక్షన్ వస్తుంది. కాబట్టి ఏదేమైనప్పుడు కూడా కొంతమంది టెనెంట్స్ ఏం చేస్తారంటే చాలా కొన్ని ప్రాంతాల్లో ఎప్పుడో పురాతన కాలం నాటి తీసుకుంటారు హౌస్. అప్పుడు 50 రూపాయలు లేకుంటే ఒక 20, 40, 50 సంవత్సరాల క్రితం ఉండి ఆ రోడ్ల మీద ఉన్నటువంటి ఓల్డ్ సిటీస్లో చాలా తక్కువ రెంట్కి వాళ్ళు కొనసాగుతూ ఉంటారు. అటువంటి వాటిల్లో డెఫినెట్గా కూడా యాజమాని తప్పనిసరిగా న్యాయస్థానాన్ని ఆశ్రయించి రెమెడీ పొందవలసిన అవసరం ఉంది. న్యాయస్థానాలు కూడా మరీ అంత తక్కువకి కన్సిడర్ చేసే పరిస్థితి ఉత్పన్నం కాదు. కాబట్టి కొన్ని బిల్డింగ్లు ఏమంటే డెమరేజ్ అయిపోయి కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న బిల్డింగులు ఉండవచ్చు. అద్దెకి తీసుకున్న తర్వాత అది కూలిపోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు డెఫినెట్గా అలాంటి వాటిని కూడా ఖాళీ చేయించడానికి, ఎందుకంటే మున్సిపాలిటీ వాళ్ళు కూడా కార్పొరేషన్లో ఉంటే వాళ్ళు నోటీసులు ఇస్తారు, మీ బిల్డింగు డెమాలిషన్ కండిషన్లో ఉంది కాబట్టి ఇమ్మీడియట్గా దాన్ని మీరు పడగొట్టండి, లేకపోతే మీ మీద చట్టపరమైన చర్యలు తీసుకొని ఆ నష్టానికి సంబంధించి మీ దగ్గర రికవర్ చేస్తామని నోటీసులు ఇస్తారు. అలాంటి సందర్భాల్లో ఇంకా తప్పనిసరిగా ఆ యొక్క ఇంటిని కూలిపోయే స్థితిలో ఉంది కాబట్టి దాన్ని డిమాలిషన్ చేసి అద్దెకు ఉన్న వాళ్ళని ఖాళీ చేయించడం అనేది సహజంగా జరుగుద్ది. ఏదేమైనప్పుడు కూడాను టెనెంట్ అనేది అబ్సల్యూట్ ఓనర్ ఎప్పటికీ కాడు. టెనెంట్ ఎప్పటికీ టెనెంటే. రైట్. కాబట్టి అది సహజంగా యజమానికి టెనెంట్కి మధ్య ఉన్న సత్సంబంధాల ప్రాతిపదికగా ఆ టెనెన్సీ అనేది కొనసాగుతుందనే విషయాన్ని ఇక్కడ మనం గుర్తించాలి. వెల్కమ్ బ్యాక్ టు బీఆర్కే న్యాయవేదిక. ప్రస్తుతం మనతో ఒక కాలర్ ఉన్నారు, వెంకట్రావు గారు ఏలూరు నుంచి. నమస్కారం వెంకట్రావు గారు. నమస్కారం అండి. చెప్పండి సార్, మీ సమస్య ఏంటండి? మాది ల్యాండ్ విషయం అండి. మా అమ్మాయిని ఇచ్చామండి. ఇస్తే ఆమె చనిపోయింది. ముగ్గురు పిల్లలు రాశాడండి అతను. అందులో ఒక కుర్రోడు 2 పాపలను ఒక అబ్బాయి అండి. అబ్బాయి పేరును రాశాడు. ఆ డాక్యుమెంట్ లో అమ్మాయిల పేర్లు కూడా వచ్చినాయండి. అయితే ఇందులో ఈ మధ్యనే అబ్బాయి చనిపోయాడు. ఆ ల్యాండ్ ఇప్పుడు తండ్రికి 2 ఆడపిల్లలకి వెళ్ళదండి. అది ఆ తండ్రి మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు. ఓకే. ఈ తర్వాత ఆడపిల్లలకు పెళ్లి కాలేదు కదా? ఓ పిల్లకి 7 అయిందండి, ఓ పిల్ల కావలేదండి. ఓకే. అంటే మీరు మీ కూతురికి ఇచ్చారు ఆస్తి? మీరు చనిపోయాడు ఏండి వెంకట్రావు గారు, మీరు మీ కూతురికి ఆస్తి ఇచ్చారు? కాదండి, అది మా కూతురు అల్లుడిదేనండి. అల్లుడు తండ్రిది తాతల ఆస్తి అండి. తాతల ఆస్తి, అది వారసత్వం ఆస్తి. అయితే ఈ పిల్ల చనిపోయాక ఈ పిల్లోడికి రాశాడండి. ఆ డాక్యుమెంట్ లో కూడా ఆడపిల్లల పేర్లు 2 వచ్చినాయి, ఇద్దరి. ఈ మధ్యన పిల్లోడు చనిపోయాడండి. ఈ ల్యాండ్ ఈ ఆడపిల్లలకే తండ్రికి వెళ్ళద్దంటారా, ఎలాగండి అనేది దానికి తెలుసుకుందామనండి. ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారము మీ అల్లుడు గారి తండ్రి గారి ఆస్తి. అవునండి. అది పూర్వార్జితపు ఆస్తి. అవునండి. అది మీ అల్లుడి గారికి వచ్చింది.
మీ అల్లుడు గారు మీ అమ్మాయిని వివాహం చేసుకున్న తర్వాత ఆ అమ్మాయి చనిపోయింది. ఆమె మీ అల్లుడు యొక్క భార్య అంటే మీ కుమార్తె. అవునండి. తర్వాత వాళ్ళకి 3 పిల్లలు ఉన్నారు. ఓ మగ పిల్లవాడు, 2 పిల్లలు. మగ పిల్లవాడికి రాశాడు అంటున్నారు. అది రాతపూర్వకంగా రాశారా, నోటి మాట ద్వారానా? లేదండి, రిజిస్ట్రేషన్ అండి. రిజిస్ట్రేషన్ ఏంటి? గిఫ్టా? గిఫ్ట్ కాదండి, స్వాధీనం. వీళ్ళమ్మ కదండి, వాళ్ళని రిజిస్ట్రేషన్ జరిగిందండి, స్వాధీనమే. స్వాధీనం గిఫ్ట్ అంతే కదా? అవునండి. దానపట్ట అవునండి. గిఫ్ట్ ఇచ్చినట్టుగా ఇచ్చాడు పిల్లవాడికి, అంతేనా? పిల్లవాడికి ఇచ్చాడండి. డాక్యుమెంట్ లో కూడా ఆడపిల్లల పేర్లు వచ్చినాయండి, అందులో డాక్యుమెంట్ లో. పాస్బుక్ లో వచ్చినాయండి ఆడపిల్లల పేర్లు. అది పూర్వార్జిత ఆస్తి కాబట్టి ఆడపిల్లలు కూడా సమాన ఆస్తి హక్కు ఉంటుంది కాబట్టి రాసుంటారు. ఈ కుర్రోడు చనిపోయాడు. కుర్రోడు చనిపోయిన తర్వాత 2 ఆడబిడ్డలకు కూడా ఎవరైతే నీ మనవరాళ్ళు ఉన్నారో ఈ మనవరాళ్ళకు కూడా ఆస్తిలో హక్కు ఉంటుంది పూర్తిగా. తండ్రికి వాటా అంటే మీ అల్లుడికి ప్లస్ 2 ఆడపిల్లలకి, ముగ్గురికి ఆస్తిలో హక్కు ఉంటుంది. ఒకవేళ కనుక మీ అల్లుడు నాకు వద్దులే అని హక్కు విడుదల కనుక రాసుకుంటే 2 ఆడపిల్లలకు వస్తుంది. 2 ఆడపిల్లల కాదు అని చెప్పేసి మీ అల్లుడే మొత్తం తీసుకుంటా అంటే చట్టం ఒప్పుకోదు. ఇప్పుడు అతను పెళ్లి చేసుకున్నానండి, 2 మగపిల్లలు పుట్టారు, వాళ్ళకి వెళ్ళద్దండి ఇది, అది వేస్తే ఏమన్నా వాళ్ళకేం చేయాలి? అది వస్తుందండి. ఎప్పుడు వస్తుందంటే అది సమస్య, అది అక్రమ సంతానానికి కూడా హక్కు ఏర్పడుద్ది. సక్రమ సంతానం వీళ్ళిద్దరు, తర్వాత అక్రమ సంతానానికి కూడా ఆస్తులు హక్కు ఏర్పడుద్ది. అంటే ఇప్పుడు ఆ పిల్లలు వాళ్ళకి రెండో ఆమెకి ఎంతమంది ఉన్నారు పిల్లలు? 2 అండి. కాబట్టి ఇక్కడ ఏంటంటే మీ యొక్క మనవడికి రాసినాడు కాబట్టి ఇక్కడ టెక్నికల్ గా ఏమైనా దాంట్లో పాయింట్లు ఏమైనా దొరికితే అప్పుడు వాళ్ళ రెండో భార్య యొక్క వారసులకి కష్టం అవుతుంది. కానీ ఆ టెక్నికాలిటీస్ని చూసుకోవాలి. అలాగే ఇంకోటి ఏంటంటే దాని ప్రకారం మీరు రాసుకున్న అగ్రిమెంట్ ప్రకారం మీ అల్లుడికి వాటా వస్తే దాంట్లో రాసిన దాని ప్రకారం అబ్బాయిది తండ్రికి కూడా వస్తుందని ఉంటే తండ్రి వాటా డెఫినెట్గా షేర్ వచ్చేటప్పటికి పిల్లలకు కూడా వెళ్తుంది. కానీ ఈ ప్రాపర్టీ అన్నదంటున్నాడు కాబట్టి మీ మనవడది అంటున్నారు కాబట్టి మనవడికి రాసేసాడు కాబట్టి ఆటోమేటిక్గా ముగ్గురికే వస్తుంది. అయితే తండ్రికి వచ్చిన దాంట్లో ఏదైతే రెండో పెళ్లి సంతానం ఉందో వాళ్ళకు కూడా వాటా వెళ్తుంది. ఆయన అనంతరం ఆయన చనిపోయిన ఆయనకు పంచిన నుండి వాటా వాళ్ళకి నాకు వాటా కావాలని 3 వాటాలు వేస్తే ఆయనకు వచ్చిన 1 వాటాలో మళ్ళా 2 ఆడపిల్లలకి రెండో భార్యకి జన్మించినండి ఆ పిల్లలకి సంక్రమిస్తుంది. తీసుకుందాం, పాస్బుక్ లో తీసుకుందాం అంటే వస్తలేదండి, దాన్ని ఏం చేయాలనేదండి. ఇంకా ఒకటి మీరు అప్లై ఎందుకంటే మీ ఇక్కడ పార్టీషన్ అవ్వకుండా పంపకాలు జరగకుండా మీరు ఆడపిల్లల మీద ఆస్తి బదిలీ కాకుండా మీకు రెవెన్యూ వాళ్ళు కూడా మీకు పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వరు. కాబట్టి ఒకవేళ అలాంటి సందర్భాలు ఉత్పన్నమైనప్పుడు ఆ తర్వాత లిటిగేషన్ క్రియేట్ చేయాలనుకున్నప్పుడు మీరు రెవెన్యూ వాళ్ళకి లెటర్ పెట్టండి, లేదంటే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే ఈ ఆడపిల్లలకి రెమెడీ వస్తుంది. ఆడపిల్లల హక్కు మట్టుకి ఎక్కడికి పోదు. రైట్ సార్. సార్ మరో కాలర్ ఉన్నారు, చంద్రకళ హైదరాబాద్ నుంచి. చంద్రకళ గారు నమస్కారం అండి. సార్ నమస్తే సార్. అమ్మా చెప్పండి అమ్మా. మాది ఒక చిన్న ప్రాబ్లం సార్. మాకు ఊరిలో 4 అన్నదమ్ములు సార్. వాళ్ళది భూమి మీ టీవీ వాల్యూమ్ తగ్గించుకోండి అమ్మా, లేకుంటే కొంచెం దూరంగా ఉండి మాట్లాడండి. టీవీ వాల్యూమ్ తగ్గింది సార్, ఇంట్లో ఉంది. అదే ఊరిలో మాకు పొలం ఉంది సార్, మా అత్తగారు వాళ్ళది. వాళ్ళు మమ్మల్ని రాదనేసి మొత్తం రిజిస్ట్రేషన్ చేసుకుంటాం. మీరు రాదనేసి మా ఆయన ఇంటికి పెద్దోడు సార్, మమ్మల్ని రాదని దొంగ రిజిస్ట్రేషన్ చేసుకున్నాం. మొన్న దాని గురించి సర్పంచ్ దాకా పోయింది. 12 గుంటలు ఇచ్చింది సార్ మాకు. 12 గుంటలు ఇచ్చారు. మరి మాకు ఏమైనా మళ్ళీ ఏమైనా వచ్చేది అవకాశం ఉందా సార్? మా బాబు ఫిజికల్ ఆస్తి ఎవరిది? మా మామది సార్, మా డాడీ, మా ఆయన వాళ్ళ డాడీది.
ఓకే, ఆయన కొన్నాడా లేకుంటే ఆయనకు మామగారి స్వార్జితమేనా, అతనే కొనుక్కున్నాడా? ఇతరుల స్వాస్థ్యం సార్ అది. మమ్మీ డాడీది ఏమ్మా, అది మీ మామగారే కొనుక్కున్నారా డబ్బులు పెట్టి? మాకు సార్ తల్లిదండ్రుల స్వాస్థ్యం పిల్లలకు వస్తుంది కదా సార్. అవునమ్మా, అలా కాదమ్మా, నేను అడిగేదానికి సమాధానం చెప్పు. ఆ, మీ మామగారు తనకు సొంతంగా కొనుక్కున్నాడా? వాళ్ళ మమ్మీ డాడీది సార్ అది. మా మామ వాళ్ళ మమ్మీ డాడీ వాళ్ళ వాళ్ళ మా మామ తండ్రులది. పిత్రార్జితం. వాళ్ళ పూర్వార్జితం. ఈయనమ్మా వాళ్ళ పూర్వార్జితం. మీ మామగారు కూడా సొంతంగా కొనుక్కోవాలా, వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర నుంచి వచ్చింది, అంతేనా? అవును సార్. ఎన్ని ఎకరాలు? సార్ మాకు అది ఏది తెలియదు సార్. మాకు 3 ఎకరాల పైన మరి ఉంది ఏమి సార్. మా తెలియక మామ మాకు వస్తుందా అంటే తెలియదు. ఎలాగమ్మా? అయితే వాళ్ళు మాకు తెలియకుండా అలా కాదు. రిజిస్ట్రేషన్ చేసుకుని 6 నెలలు అవుతుంది సార్. అలా కాదమ్మా, చేయాల్సింది ఏంటంటే 10 గుంటలు ఇచ్చింది మాకు. అలా కాదు, మీ మామగారి యొక్క తల్లిదండ్రుల నుంచి అసలు ఎంత ఉంది భూమి ఏంటి అని రిజిస్టర్ ఆఫీసులో ఒక డాక్యుమెంట్ రైట్ను పట్టుకొని ఆ సమాచారం తీసుకోండి. అసలు ఎంత భూమి ఉందో తెలియకుండా మీకు ఎంత ఆస్తి యొక్క ధర చెప్పడం అనేది సాధ్యం కాదు. ఫస్ట్ దానికి సంబంధించిన మొత్తం ఆస్తి ఎంత ఉంది, ఆస్తిలో మీకు రావాల్సిన వాటా ఎంత వచ్చింది, ఇంకెంత రావాలని అప్పుడు ఆ ఆస్తిని బట్టి నిర్ధారించుకోవాలి తప్ప ఆస్తి ఎంత ఉందో తెలియకుండా మీకు ఎంత ఆస్తి వస్తుందో చెప్పడం అనేది సాధ్యం కాదు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే డాక్యుమెంట్ వెళ్ళి ఆయన దగ్గర నుంచి ఈ ఆస్తికి సంబంధించిన మీ మామగారి పేరు మీద లేకపోతే వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర మీద ఏం ఆస్తులు ఉన్నాయి అనేది ఒక డాక్యుమెంట్ రైటర్ ఉంటాడు, దస్తాలేఖని, ఆయన పట్టుకొని ఆ కాగితాలు తీయించండి. తీస్తే అప్పుడు మొత్తం ఆస్తి ఎంత, దాంట్లో మీకు రావాల్సిన వాటా ఎంతో చెప్పడానికి సాధ్యం అవుతుంది. రైట్ సార్. మరో కాలర్ ఉన్నారు, దుర్గారావు గారు హైదరాబాద్ నుంచి. దుర్గారావు గారు చెప్పండి. అయ్యా నమస్తే సార్. నమస్తే అండి. నమస్తే అండి, చెప్పమంటారు సార్? చెప్పండి. అయ్యా మరి నేను హైదరాబాద్ వచ్చి 20 సంవత్సరాలు అయిపోయింది సార్. ముగ్గురు అన్నదమ్ములు అండి, 2 అన్నదమ్ములు అన్నయ్యలు 2 లేరండి. ఎంతమంది మీరు అన్నదమ్ములు? 3 అండి. అందులో 2 లేరు. 2 లేరు, ఒక అక్క ఉందండి. ఓకే. మా అన్నయ్యలు 2 లేరండి. మా అక్క ఊర్లోనే ఉంటుందండి. నేను హైదరాబాద్ వచ్చి 20 ఏళ్ళు అయిపోయిందండి. మీ అన్నయ్యలు 2 సింపుల్గా చెప్పేస్తారు సార్ మీకు. మాకు ఊర్లో ఒక 400 గజాల స్థలం ఉందండి. అది మా నాన్నగారు ఏం చేశారంటే మా మేనల్లుడికి గిఫ్ట్ డీడీ రాశారండి. ఎవరికి గిఫ్ట్ డీడ్ రాశారు? గిఫ్ట్ రాశారండి మా నాన్నగారు మా మేనల్లుడికి. మేనల్లుడికి 2017లో అండి. అక్క కూతురు కొడుక్కి? అవునండి. ఆయనకి 93 ఏళ్ళండి రాసినప్పుడు. అది గిఫ్ట్ చెల్తుందా చెల్లదా? చెల్తుంది అనుకుంటే మీతో వచ్చి పర్సనల్ కలిసి దాని వ్యవహారంతో మాట్లాడుకుంటాం సార్. మీ నాన్నగారు సొంతంగా చెప్పాలంటే మీ నాన్నగారు సొంతంగా కొన్న ఆస్తి అండి అది? కాదండి, మా తాతగారిదండి. మీ తాతగారిది. ఓకే. అప్పుడు గడ్డని దొడ్డనే వాళ్ళండి పూర్వం. రైట్. లాయర్ గారు ఇప్పుడు బాబు, అది పూర్వార్జితపు ఆస్తి అయితే ఆ ఆస్తిని ఒక్కళ్ళకి రాయడానికి చెల్లుబాటు కాదు. ఎందుకంటే ఆస్తి పంపకాలు జరగకుండా ఆయన రాస్తే కుదరదు. ఎందుచేతంటే అప్పుడు మీ యొక్క చెల్లెళ్ళ యొక్క కొడుక్కి మేనల్లుడికి రాశారంటున్నారు కదా, ఒక్కళ్ళకి రాసే అధికారం లేదు. ఎందుకంటే ఆయన షేర్ పంచుకుంటే ఆయన షేర్ని రాసుకోవచ్చు తప్ప ఇక్కడ ఆస్తి పంపకాలు జరగకుండా, ఇది పూర్వార్జిత ఆస్తి అంటున్నావు కాబట్టి డెఫినెట్గా మగపిల్లలు 3కి వాటా వస్తుంది. ఒకవేళ దాంట్లో 2 చనిపోయారంటున్నావు కాబట్టి వాళ్ళ కుమారులకు కూడా ఈ పంపకాలలో వాటా వస్తుంది. కాబట్టి ఏదైతే వీలునామా రాశారంటున్నారో గిఫ్ట్ ఎవరైతే రాశారంటున్నారో ఆ గిఫ్ట్ చెల్లుబాటు కాదు. ఎందుకంటే హక్కు లేకుండా గిఫ్ట్ ఎవరికి రాసినా కానీ అది చెల్లుబాటు కాదు. డెఫినెట్గా మీరు చట్ట ప్రకారంగా ఫైట్ చేస్తే మీ 3 మగవాళ్ళు ఎవరైతే ఉన్నారో బ్రదర్స్ 3కి వాటా ఉంటుంది, ఆడవాళ్ళకు కూడా వాటా దాంట్లో లభ్యమవుద్ది. కాబట్టి 4 వాటాల కింద. తల్లిగారు ఉన్నారా? మా అమ్మగారు కూడా లేరండి. లేకపోతే వాళ్ళ పిల్లలు ఉన్నారుగా? ఎవరండి? మా అమ్మగారు మా నాన్నగారు 2 లేరండి. మా నాన్నగారు గిఫ్ట్ రాశారండి. అది కాదమ్మా,
అవి చెల్లదలే, వదిలేసాయి. అది పూర్వార్జిత అయ్యా. ఆస్తి అంటున్నావు కాబట్టి ఆ, అది చెల్లుబాటు కాదు, వదిలేసాయి. ఓకే ఇక్కడికి వచ్చేటప్పటికి అయ్యా. మీ అన్నలో ఇద్దరు ఎవరో చనిపోయారు అంటున్నావు, అన్న తమ్ముడు. అవునండి, అవునండి. వాళ్ళకి పిల్లలు భార్యలు ఉన్నారు కదా. ఉన్న ఇద్దరు భార్యలు ఉన్నారండి, పిల్లలు కూడా ఉన్నారండి. వాళ్ళకి హక్కు వస్తుంది. ఓకే సార్. కాబట్టి డెఫినెట్ గా ఆ డాక్యుమెంట్ మీ లోకల్ గా ఉన్న ప్లేయర్ గారికి చూపించేసి, ఆ పూర్వార్జిత ఆస్తి డాక్యుమెంట్ చూపించేసి, అలానే ఈ వీలునామా రాసినటువంటి డాక్యుమెంట్ కూడా, ఏది వీలునామా కాదు, గిఫ్ట్ దానపట్ట రాసినటువంటి దీన్ని తీసుకెళ్లి చూపిస్తే డెఫినెట్ గా అది పూర్వార్జిత ఆస్తి మీరు చెప్పినట్టుగా కనుక అయితే డెఫినెట్ గా ఇలా నలుగురికి కూడా షేర్ వస్తుంది. 4 వాటాలు పడతాయి. 4 వాటాల్లో 3 వాటాలు మగపిల్లలకు వస్తాయి, 1 వాటా ఆడపిల్లలకి వెళ్ళుద్ది. రైట్ సార్, మరో కాలర్ ఉన్నారు, వీరయ్య తెనాలి నుంచి. నమస్కారం అండి వీరయ్య గారు. సార్ నమస్తే సార్, చెప్పండి. అండి చెప్పండి సార్. ఏమండి హలో, చెప్పండి, వినబడుతుంది. మా మా పెద్దనాయన పిల్లలు లేరు. మా పెద్దనాయన మా నాయన ఇద్దరు కలిసి ఉన్నారు. వాళ్ళు సైట్ 10 సెంట్లున్నర వచ్చిందండి మాకు. దాంట్లో నేను ఇల్లు కట్టుకున్నాను. ఇల్లు వేసుకున్నారు. డాబా ఓకే, మీ పెదనాన్నకి పిల్లలు లేరు? లేరు. అది ఆయన తదనంతరం మా నాన్నకి వచ్చింది, మా నాన్న తదనంతరం నాకు వచ్చింది. ఓకే, అంటే మీ పెదనాన్న ఆస్తి, మీ పెదనాన్న ఆస్తి ఏదైతే ఉందో 10.5 సెంట్లు, అది దాంట్లో మీరు ఇల్లు కట్టుకున్నారు? మొత్తంలో కట్టానండి, అంతా అదేని ఇదేని లేకుండా దాంట్లో మొత్తంలో కట్టాను. ఓకే, మీ నాన్నగారి ఆస్తి అలాగని మీ పెదనాన్న ఆస్తి దాంట్లో ఇల్లు కట్టుకున్నారు? కలిసే ఉన్నాయి. కలిసే ఉన్నారు? కలిసే ఉంటే దాంట్లో కట్టుకున్నాను. ఇప్పుడు సమస్య ఏంటి? దాంట్లో ఇప్పుడు నేను మా అబ్బాయి వీలునామా రాయిచ్చానండి ఆ ఇల్లు. అంటే మీ పెదనాన్న మీ పెద్దమ్మ వాళ్ళు ఉన్నారు కదా? వాళ్ళు ఎవరు లేరండి, అందరూ ఎక్స్పైర్ అయ్యారు. మా నాన్న, మా పెద్దమ్మ, మా అమ్మ అందరూ ఎక్స్పైర్ అయ్యారు. ఓకే, అంటే ఆ ఆస్తి ఎవరిదండి? మీ ఆ భూమి అసలు మా తాతల దగ్గర కొంత ఉందండి, మా తాత ఇచ్చింది. దాని తర్వాత మా పెద్దనాన్న కొంత కొనుక్కున్నాడు. అంతా కలిపి 10.5 సెంట్లు అయింది. ఓకే, మీరు ఎంతమంది అన్నదమ్ముళ్ళు? నేను ఒక్కడేనండి. చెల్లెళ్ళు అక్కలు? చెల్లెళ్ళు 3 ఉన్నారు. ఎస్, 3, 4. సార్ లాయర్ గారు, వాళ్ళు ఎప్పుడు పెళ్ళి అయినాయమ్మా? ఆస్తి పంపకాలు జరగల, అంతే కదా? అన్ని పెళ్లిళ్ళు అయిపోయి వాళ్ళు ఎన్నేళ్ళు అవుతుంది పెళ్ళిళ్ళు అయిపోయి మీ సిస్టర్స్కి? 1966లో అయిపోయినాయి. ఓ ఓకే. ఆస్తి పంపకాలు జరిగిందా? జరగలేదు కదా? అది నా బుక్లోకి వచ్చింది. ఇప్పుడు మీరు చెప్పేది ఏంటంటే, మీ తండ్రి గారిది కొంత, మీ అన్నయ్య గారిది కొంత ఆయన స్వార్జితం కొనుక్కుంది. ఈ 2 ఆస్తుల్లో మీ అన్నయ్య గారు చనిపోయిన తర్వాత వాళ్ళకి పిల్లలు కానీ భార్య కానీ లేరు కాబట్టి ఆ ఆస్తి మీ తండ్రి గారికి వెళ్ళిందని మీ తండ్రి గారు అనంతరం నీకు రాశాడా? ఏమ్మా అలానే ఉంది. పంపకాలు జరగకుండా ఆస్తి అలా ఉంది. ఇప్పుడు వచ్చి నాకు కావాలంటున్నారా? ఎవరు లేదండి, ఇప్పుడు నేను రాశాను మా కొడుక్కి రాశారు. అలా కాదమ్మా, నువ్వు కొడుకు రాశావులే. ఇప్పుడు ఈ ఆడపిల్లలు ఏమి అంటులేదు కదా? ఏం లేదు. 3 డాక్టర్లు మాకు కావాలని అభ్యంతరం చెప్పట్లా? ఏం లేదండి, వాటింగ్ ఏం లేదు. ఓ పని చేయండి, ఎందుకంటే తర్వాత వాళ్ళ పిల్లలు ఏమైనా అబ్జెక్షన్ చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ వీలునామా రాశారు కదా మీరు, వీలునామాలో వాళ్ళ సంతకాలు కూడా పెట్టించండి. అయిపోయింది, రాసి 6-7 సంవత్సరాలు అయిందండి. మళ్ళా రాయాలి. ఇప్పుడు మీకు వాళ్ళ అభ్యంతరం చెప్పనంత వరకు ఏ గొడవ లేదు. లేదంటే వీలైతే ఒకవేళ రేపేమన్నా అభ్యంతరం పెడతారని అనుకుంటే హక్కు విడుదల పత్రం ఒకటి రాయించుకోండి. దీని మీద మాకు హక్కు విడుదల పత్రం వాళ్ళ చేత, వాళ్ళ 3 చేత, మా తండ్రి గారిది, మా బాబాయ్ది, బాబాయ్ పెద్దనాన్న అవుతాడు కదా, వాళ్ళ ఆస్తి
వాళ్ళ ఆస్తి 10 సెంట్లు, దాంట్లో మా అన్నయ్య ఇల్లు కట్టుకొని నివసిస్తున్నాడు కాబట్టి మాకు ఏమన్నా మాకు వచ్చేవంటి వాటాని మేము హక్కుని మేము వదులుకుంటున్నాము అని హక్కు విడుదల పత్రం రాయించుకోండి, ఎందుకైనా మంచిది. ఇప్పుడు రిజిస్ట్రేషన్ నేను చేయించుకొని మా అబ్బాయికి రాశాను అనుకోండి, నాకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. వీలునామా కదమ్మా, వీలునామా ఇప్పుడు అమల్లోకి రాదు. వీలునామా మీ వాళ్ళు అనంతరం కూడా అమల్లోకి వాళ్ళు వస్తుంది. కూడా ఇంట్లో రైట్ సార్, మరో కాలర్ ఉన్నారు తమిళనాడు నుంచి ప్రకాష్. ప్రకాష్ గారు చెప్పండి చెప్పండి సార్, సమస్య ఏంటి? సార్ నమస్తే అండి. నమస్తే అండి. ఇప్పుడు నా ఆస్తికి అంత నా స్వార్జితం అండి, నెంబర్ 1. అంటే తమిళనాడులో అండి లేకుంటే ఆంధ్ర తెలంగాణలో? తమిళనాడులో అండి, తమిళనాడులోనే. ఓకే. నేను ఇక్కడ సెటిల్ అయ్యి 40 years అయిందిలేండి. మ్మ్. ఇక్కడ ఆస్తి అంతా నా స్వార్జితం, నెంబర్ 1. మ్మ్. నాకు 2 అబ్బాయిలు, చిన్న అబ్బాయి చనిపోయాడు. మ్మ్. అతని భార్య బిడ్డలకి మేము ఏదో ఇవ్వాల్సిందంతా మాట్లాడుకొని ఇచ్చేసాము. వాళ్ళ తండ్రి గారి ఇంటికి వెళ్ళిపోయారు. ఓకే. పెద్ద అబ్బాయి విషయంలో వచ్చేసరికి నేను ఆస్తి వాళ్ళకి ఇచ్చాను అనమాట. నా మనవాళ్ళకి మనవరాలకి అట్లా ప్రాపర్టీస్ రాశాను. మ్మ్. ఇప్పుడు నాకు నా నేను అడుగుతాం ఏమంటే కొన్ని రెంటల్ హౌసెస్ ఉన్నాయి నాది. నా మనవడి పేరులో నేను దాన సర్టిఫికేట్ చేశారండి. ఇప్పుడు ఆ రెంట్స్ తక్కువగా వస్తున్నాయి అనుకోండి, వాళ్ళను మా మనవడు ఏమంటే అంటే మా అబ్బాయి కానీ మనవడు కానీ అది పాత ఓల్డ్ హౌస్, అది అమ్మేద్దాము లేదా కొట్టి కడదాము, వాళ్ళను వెకేట్ చేపించండి అని అంటున్నారు. వాళ్ళు 15-20 yearsగా ఉన్నారండి. 1400 rupees రెంట్ ఇస్తున్నారు, పాత బిల్డింగ్ అండి. దీనికి మీ సలహా చెప్తే నేను ఫాలో చేస్తానండి. రైట్. ఇక్కడ ఒకటండి, సరే మీ కుటుంబంలో ఎటువంటి విభేదాలు లేవు మీరు చెప్పిన దాని ప్రకారం, కాబట్టి టెనెంట్ తోనే సమస్య వెకేట్ చేయించడం అనేది. కాబట్టి అది కూలిపోయే స్థితిలో ఉందా, బాగా ఓల్డ్ బిల్డింగా? ఓల్డ్ బిల్డింగ్ అయితే కూలిపోయే పరిస్థితులు ఉంటే మున్సిపాలిటీ వాళ్ళే ఆటోమేటిక్గా నోటీస్ ఇస్తారు. కాబట్టి కూలిపోయే బిల్డింగ్ లో ఉంది కాబట్టి వాళ్ళని ఖాళీ చేయమని మీరు నోటీస్ ఇవ్వచ్చు. నోటీస్ ఇచ్చి వాళ్ళని వికేట్ చేయించవచ్చు. ఎందుకంటే మున్సిపాలిటీ వాళ్ళు కనుక అలాంటి కూలిపోయే బిల్డింగ్ వస్తే దాని ద్వారా ఇతరులకి, పక్క వాళ్ళకి ప్రమాదం సంభవిస్తుంది. కాబట్టి అక్కడ మున్సిపాలిటీ వాళ్ళు కానీ కార్పొరేషన్ వాళ్ళు కానీ చట్ట ప్రకారంగా ఈ యొక్క బిల్డింగ్ ఓల్డ్ డైలాపలేటెడ్ కండిషన్స్లో ఉంది కాబట్టి దాన్ని డిమాలిష్ చేయండి, లేకపోతే చట్ట ప్రకారంగా మేము డిమాలిష్ చేయటమా, దానికి అయ్యే ఖర్చులు మీ దగ్గర రికవరీ చేసుకుంటామా అని చెప్పి నోటీస్ ఇస్తారు. కాబట్టి మీరు మున్సిపాలిటీ ద్వారా ఆ పని చేయిస్తే మీకు ఈజీ అయిపోద్ది. రైట్. ఓకే, థ్యాంక్ యూ సార్. న్యాయవేదికకు వచ్చేసి ఇక వీక్షకుల అలాగనే కాలర్స్కి కావాల్సిన ఆన్సర్ చేసినందుకు లాయర్ గారు మీకు ధన్యవాదాలు. ఇది ఈరోజు స్పెషల్ టాపిక్. మరో టాపిక్తో మళ్ళీ సోమవారం నుంచి శుక్రవారం వరకు ప్రసారమయ్యే న్యాయవేదిక కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్, తెలుగోడి సత్తా.